హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఏమంటే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఆ గుడ్ న్యూస్ వచ్చేసి బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీరు చాలా మంత్స్ అయితే ఇంట్లో వెయిట్ చేశారనమాట. ఎప్పుడు నోటిఫికేషన్ పడిద్ది, ఎప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎప్పుడు కాలేజ్కి వెళ్ళాలని. సో ఇది మీకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం రిజిస్ట్రేషన్ డేట్స్ అలాగే వేరే డీటెయిల్స్ మొత్తం అయితే చూద్దాం. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు మిస్ కాకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ముందుగా మనం నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ఇవాళ డేట్ అయితే కనిపిస్తుంది అనమాట. 20/11/2024 అని ఇవాళ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. సో రిజిస్ట్రేషన్కి వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ మనం రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే చూసుకుందాం. రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి 21/11/2024 మార్నింగ్ 11 AM నుంచి అలాగే 9/12/2024 9 PM దాకా అనమాట. సో ఇవి రిజిస్ట్రేషన్ డేట్స్ టైమింగ్స్ గైస్. సో ఈ డేట్స్ లోపు మీరు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనం పీడిఎఫ్ స్క్రోల్ చేస్తే ఏమేమి కోర్సు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ దాదాపు 15 కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. బీఎస్సీ ఎంఎల్టీ, న్యూరోఫిజియో టెక్నాలజీ, ఆప్టోమెట్రీ టెక్నాలజీ అని ఇలా 15 కోర్సులు అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మొత్తం ఒకటే నోటిఫికేషన్ అనమాట. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ 15 కోర్సులు అన్నిటికీ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ 15 కోర్సులతో పాటు బీపీటీ కోర్స్ కూడా ఉంది. దానికి కూడా మీరు కలిపి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లిమిట్ అయితే లేదనమాట, అన్లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పీడిఎఫ్ స్క్రోల్ చేసి వేరే డీటెయిల్స్ ఏమైనా చూద్దాం. నెక్స్ట్ ఎలిజిబిలిటీ అయితే చూద్దాం గైస్. బీఎస్సీ పారామెడికల్, బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్సులు ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఎవరైతే ఇంటర్మీడియట్ విత్ బైపీసీ కోర్స్ తీసుకున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. లేదా ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ అయితే చేశారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో మినిమం మార్క్స్ అనేవి చూద్దాం. మినిమం ఏజ్ అయ్యాను ఒకసారి అయితే చెక్ చేద్దాం గైస్. ఫస్ట్ మినిమం ఏజ్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years ఆన్ 31st December 2024. అంటే ఈ ఇయర్ 31st December కల్లా మీకు 17 years అయితే వచ్చి ఉండాలన్నమాట. సో అప్పుడే మీరు ఎలిజిబుల్ అనమాట. లేదు అంటే మీకు ఎలిజిబుల్ అయితే లేదు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అయితే చూద్దాం గైస్. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 2360 రూపీస్, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 1888 రూపీస్ అనమాట. సో ఈ అప్లికేషన్ ఫీజు, సో ఇది గైస్ అప్లికేషన్ ఫీజు. ఇంకా ఫర్దర్గా మనం నోటిఫికేషన్ స్క్రోల్ చేస్తే సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా పెట్టారనమాట. ఏ ఫైల్ ఎంత సైజులో ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఈ పీడిఎఫ్లో అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఇవి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. సో గైస్, ఇంకా మీరు లేట్ చేయకుండా మీరు నెట్ షాప్కి అయితే వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టేసేయండి. అప్లికేషన్ పెట్టేటప్పుడు డీటెయిల్స్ అన్నీ చూసుకొని అయితే పెట్టండి, తొందరగా అయితే పడకండి మీరు. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో పిన్ చేస్తాను. ఎవరికైతే పర్సనల్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉందో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసుకొని అప్లై అయితే చేసుకోండి. వాళ్ళకి అనేది ఈ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇది గైస్ ఈ వీడియోకి.